ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేస్తూ ఓపిక రూపాయి తీసుకోకుండా ఇప్పటికి వేలకు మంది పేషెంట్లకి సేవ చేస్తూ నిరాడంబరంగా ఉంటూ తన సేవలు అందిస్తూ ఈ రోజున 6R9 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూకి ఉన్నారు కొలిపర శివశంకర్ గారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా మీ సేవలు ప్రజలకు అందిస్తూ ఒక సీనియర్ టీడీపీ నాయకులుగా ఉంటూ ఇది ఎలా సాధ్యం? నేను చేసే వృత్తే నా దైవం ఫస్ట్. అంటే ఈ ప్రజలకు ఉచిత సేవ వైద్యం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారనేది విన్నాం. ఎప్పటి నుంచి ఒక కార్యకర్తగా ఉన్నారు, మీ సేవలు ఎప్పటి నుంచి అందిస్తున్నారు? ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ అన్న విధంగా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళనుందా? అంటే గతంలో వెళ్ళలేదా? చేసే మన నాయకులను బట్టి ఉండింది అదంతా. అంటే మోడీ సభకి చాలా మంది లక్షల్లో జనాభా వచ్చారంటే ఇది ఫేక్ అనుకోవచ్చా లేకపోతే నిజమేనా? మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే రన్ అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందా? ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఇక్కడ సంపద నిజంగా సృష్టించే దిశగా ఉండబోతుందా లేదా ఇది కూడా అంటే గతంలో కూడా గ్రాఫిక్ అన్నారు కదా, ఆ గ్రాఫిక్ లెక్కనే అనుకోవాలి. బాబు గారు వచ్చేసరికి చిన్నపాటి సహాయం చేస్తేనే ఈ రోజున సోషల్ మీడియా అంతా అసలు ఎలాగంటే మెసేజ్లతో ఇలాంటి సహాయం చేయాలి, అంటే ట్రోల్స్ తిరగడం, ప్రతిదీ దీని వెనక ఒక మ్యూజిక్ పెట్టడము, చాలా సహాయం చేశారు ఇలాంటి చేయాలని ఒక్క చిన్న సహాయం చేస్తే 1 మినిట్ అది ఎంతమంది చేరుతుందంటే అలా ఉంది. కానీ ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేస్తూ, అంటే ప్రజలు అంటే పేషెంట్లకి వాళ్ళకి ఆరోగ్యం బాగోని వాళ్ళ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ సేవ చేస్తూ ఎక్కడ కూడా ఓపీ ఒక్క పైసా కూడా 2010 నుంచి ఓపీకి రూపాయి తీసుకోకుండా ఇప్పటికి వేలకు మంది పేషెంట్లకి సేవ చేస్తూ, సేవే అనొచ్చు ఎందుకంటే పేషెంట్లని ఇలా వైద్యం చేశారని సేవ చేస్తూ వాళ్ళకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఏదైనా మేజర్ అయితే పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడి ఫ్రీ సర్వీసింగ్ ఇచ్చేలాగా తనకు కూడా తన చేతిలో ఉన్న అమౌంట్ను కూడా ఎవరి ద్వారా స్పాన్సర్డ్ కానీ తన చేతుల్లో ఉన్నాయి కానీ ఇచ్చి కానీ వాళ్ళకి సేవ చేయడం కానీ ఎక్కడ, ఎందుకంటే మాకు ఇది తెలియనండి, మేము తెలుసుకొని ఒక హ్యూమన్ రైట్స్ నుంచి మాకు తెలుసుకొని సార్ని చెయ్యాలి మీరు ఇలా చేశారని కానీ మేము ఎంక్వైరీ చేసుకొని తెలుసుకునేసరికి విషయం ఇలాగ వచ్చిందనమాట. అయితే ఎప్పటి నుంచో అంటే గతంలో కూడా కోడెల శివప్రసాద్ కూడా ఒక పేరు ఉండేది. కొంతమంది రాజకీయ నాయకులకి పావలా డాక్టర్ అని, 5 రూపాయల డాక్టర్ అని, రూపాయి డాక్టర్ అని, ఇప్పుడు వాళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నారంటే స్పీకర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ప్రజానాయకుడిగా ఎదిగిన వాడే రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు అనేది అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున ప్రజానాయకుడిని పరిచయం చేస్తూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ ఎక్కడ నిరాడంబరంగా ఉంటూ తన సేవలు అందిస్తూ ఈ రోజున 6R9 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూకి ఉన్నారు కొలిపర శివశంకర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ గురించి ఇంత డిస్కషన్ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ప్రజాసేవని మించింది ఇంకోటి లేదు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా మీ సేవలు ప్రజలకు అందిస్తూ ఒక సీనియర్ టీడీపీ నాయకులుగా ఉంటూ ఇది ఎలా సాధ్యం? మా ఫస్ట్ వచ్చేసరికి నేను చేసే వృత్తే నా దైవం ఫస్ట్. వృత్తి దైవం. సెకండ్ వచ్చేసరికి సమయ సందర్భాన్ని బట్టి రాజకీయాల్లో అక్కడ అవసరాలను బట్టి నేను ఆ సందర్భాల్లో కలిసి వర్క్ చేస్తూ ఉంటాము రాజకీయాల పరంగా. అంటే ఈ ప్రజలకు ఉచిత సేవ వైద్యం చేయాలనే ఆలోచన ఎందుకు మీకు వచ్చింది? ఏదో ఒక కారణం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చేయాలనే కారణం ఎందుకు వచ్చింది? హాస్పిటల్లో పనిచేసేటప్పుడు రకరకాల పేషెంట్లు వస్తుంటారండి. కొంతమంది దగ్గర కొన్ని మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం హాస్పిటల్ మేము వర్క్ చేసాడు. అటువంటి వాళ్ళని చూసి ఏంటంటే మనం ఒక పేషెంట్కి 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనతోనే మనం అట్లా చేస్తుంటాము. అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది ప్రతి సక్సెస్ మ్యాన్ వెనుక ఏంటంటే ఏదో ఒక విషాదమైన గాథ చరిత్ర ఉంటుందంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళం నిజంగా కష్టపడేది రూపాయి గురించే, ఓపెన్గా చెప్పాను.
కానీ మీరు మీ గురించి అంటే ఎందుకు రూపాయి తీసుకోవట్లేదు, ఎందుకు 2010 నుంచట, ఎందుకు అసలు ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటే ఎందుకు తీసుకోవట్లేదు? ఫ్రీ సర్వీస్ అనేది మామూలుగా అప్పుడు ఫీజు 20 రూపీస్, అదే ఓపి ఇప్పుడు కూడా 20 రూపీస్ అనేది తీసుకుంటాను, అంత మటుకే తప్ప రోజు మొత్తం మీద ఒక 20 మంది కన్నా ఫ్రీ సర్వీసే ఉండిద్దాం. ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ పోనీ 20 రూపాయలు రోజు మీద ఒక 20 మంది చూసుకున్నా మీకు బెస్ట్ ఆప్షనే కదా. అట్లా ఫ్రీ సర్వీసే ఎక్కువ శాతం చేస్తుంటాను. కొంతమందికి మందులు లేని వాళ్ళని, ఈ ఏరియా అంతా మాస్ ఏరియా అనమాట, ఈ పూర్ పీపుల్స్ ఎక్కువ ఉంటుంటారు, దానివల్ల సర్వీస్ అనేది అట్లా చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కింద స్థాయి నుంచి చాలా బాధలు పడి లేనితనం నుంచి వచ్చాం కాబట్టి ఆ లేనితనం అనే బాధలు బాగా తెలుస్తుంది. లేనితనం అంటే ఎలాంటి బాధలు? చిన్నప్పటి నుంచి పూర్ ఫ్యామిలీ నుంచి ఎక్కువ చదువుతున్నాం కానీ చదువుకునే స్తోమత లేక చదువు ఆపేసేసుకొని హాస్పిటల్లో వర్క్ చేసుకుంటే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము. అదమ్మా. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్గా అంటే ఆర్ఎంపీ డాక్టర్గా చేయకముందు ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో కూడా వర్క్ చేసి బాధలు పడి ఎందుకు ఈ స్థాయి వరకు రావడానికి గల ఈ మధ్యలో జర్నీ ఉంటుంది కదా, ఎలా వచ్చారు ఇంతవరకు? నేను వచ్చేసరికి 97లో చేరానమ్మా హాస్పిటల్లో వర్క్ చేయడానికి. అప్పటి నుంచి 2009 దాకా. అప్పుడు ఏ హాస్పిటల్లో చేరారు? పిల్లల హాస్పిటల్ నారాయణ స్వామి గారు అని ఉంటారు, ఆయన దగ్గర 12 years దాకా చేశాను. 97 ఇప్పటికి 27 సంవత్సరాలు. అవును మేడం. అప్పటి నుంచి తర్వాత ఎండి దగ్గర యూరి శ్రీకాంత్ గారు అని ఉంటారు, ఆయన దగ్గర 5 years అట్లా చేస్తూ ఇక్కడ చేస్తూ మళ్ళీ అక్కడ హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తూ చదువుకుంటూ ఇక అది చేస్తూ ఇట్లా చేస్తూ ఇక ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ పెరిగిన తర్వాత ఇక హాస్పిటల్ ఆఫీసాము. ఇప్పుడు ఆ డాక్టర్ల పరిచయం వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదన్నా ఇక్కడ మనం చేయలేని కేసులు ఏమైనా ఉన్నా డాక్టర్ రిఫరల్ చేయటం ఇవన్నీ చేస్తుంటారు. మనం పంపించామంటే వాళ్ళు సాధ్యం తక్కువ చేసి పంపిస్తుంటారు అన్నమాట. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారనేది విన్నాం. ఎప్పటి నుంచి ఒక కార్యకర్తగా ఉన్నారు, మీ సేవలు ఎప్పటి నుంచి అందిస్తున్నారు? నేను 2010లో పార్టీలో చేరడమా. రాజా గారు అంటే పిచ్చి అభిమానం, అదంతే. అది కూడా వద్దాం అనుకున్నాను, మీరే చెప్పారు. అదే మేడం, పిచ్చి అభిమానం అనమాట రాజా గారు అంటే. రెండోది నందమూరి తారక రామారావు గారు అంటే ఇక చెప్పవసరం లేదు. ఎందుకు రాజా గారు అంటే అంత అభిమానం? అంతేనండి, అదేంటంటే రాజా గారు అంటే ఇక అదొక బ్రాండ్ అంతే. ఎందుకు అలా? ఎందుకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒకళ్ళని మనకు నచ్చాము అంటే ఒక కారణం ఉంటుంది, దానికి ఏంటంటే ఏదో ఒక రాజాగారి మాటల్లో కానీ రాజాగారి ఆయన ఒక్క మాట చెప్తే చాలు దాంట్లో 100 అర్థాలు చేసేటట్టుగా అసలు కార్యకర్తని ఎలా చూసుకోవాలి నెంబర్ 1 మేడం. అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే రాజాగారు ఎమ్మటే రెస్పాండ్ అవుతారు. 108 కన్నా ఉండిద్దో లేదో తెలియదు కానీ ఎమ్మటే రాజాగారు అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారండి, చిన్న పెద్ద కార్యకర్త. మీకు అలాగా ఒక టైం అంటే నైట్ టైం అయినా మీకు చేస్తారు, ఏ టైం అయినా మీకు అలాంటి సందర్భాలు అని ఎదురైనాయి? అయితే కొన్ని సందర్భాలు లాస్ట్ ఇయర్లో కొన్ని అది చిన్న ఇబ్బందులు వైసీపీ వాళ్ళు అప్పుడు చేసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ టైంలో కొన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు చేస్తామంటే రెస్పాన్స్ జరుగుతాయి కండి. అన్ని కావాలి చిన్న ఎలక్షన్ టైంలో ఏమి ఉంటుంటాయి కదా, జస్ట్ అది ఏంటన్నా తెలిస్తే ప్రజలకు తెలుస్తుంది కదా, వీళ్ళు ఇలా ఇబ్బంది పెడతారు ఇలా చేశారు ఎలాంటి. ఆ టైంలో ఎలక్షన్ టైంలో చిన్న వచ్చినాయండి. వచ్చినప్పుడు ఎమ్మటే సార్కి చెప్తే ఎమ్మటే రెస్పాండ్ అవటం, నేనున్నామా నీకు ఎందుకమ్మా అది ఇదని చెప్పడం అట్లా. కొన్ని లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు కదా, దానిపై మీ స్పందన ఏంటి? పోటీ చేయకపోయినా రాజా గారు ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా రాజాగారు అండి. రాజాగారు అవ్వకపోయినా ఆయన అంతే కదా. మరి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ టైం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అందరూ ఆయన అభిమానులు అంటారు కదా, ఒక అభిమాని ఉంటేనే 100 మంది వెనక ఉంటారని. మరి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఇవ్వనప్పుడు? రియాక్షన్ అంటే అక్కడ పైన కూటమి ఉంది కాబట్టి బాబు గారు చెప్పారు కాబట్టి ఏదైనా రాష్ట్ర ప్రజల కోసం కాబట్టి అందరం దానికి ఏకీభవించాలి కాబట్టి చేయలేదు. మరి ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు, మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత రాజా గారి వైపు నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? రాజా గారు ఎమ్మెల్సీ అయినా పైన సపోర్ట్ అని మాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు. మరి ఓకే ఎమ్మెల్సీగా రాజా గారికి ఓకే అయింది కదా, ఇక సందర్భాన్ని బట్టి అట్లా కాలంతో పాటు వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ రాజా గారు ఎమ్మెల్సీ అయ్యారు, ఇక్కడ అనుకునేదంటే ఎమ్మెల్సీ అయిన వెంటనే మినిస్ట్రీ అడుగుతారని. ఏదన్నా రాజా గారికి ఈ మినిస్ట్రీ పదవి కావాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంత దూరం అయితే తెలియదు మేడం, సార్కి మరి ఆలోచన ఎట్టుంది అంటే మీకు ఉంటుంది కదా. ఇస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, కానీ ఇక్కడ మన గుంటూరు జిల్లాలోనే ఎంపీ గారు ఉన్నారు, ఇటు ఉన్నారు, సరిపోతారు కాబట్టి మరి ఎట్లా ఉండిద్ది ఆలోచన మరి బాబు గారు ఇష్టం అంతే వెయిట్ చేయటం అది మేడం. ఇంకొకటి చూసుకుంటే మీరు బీసీ నాయకులు, బీసీ యువత అని కూడా అనొచ్చు. మరి బీసీ పరంగా ఏదన్నా ఇందులో చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ పదవి పోటీ చేయొచ్చు, కౌన్సిలర్గా పోటీ చేయొచ్చు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే రాజకీయంగా వేరేగా వెళ్ళాలనే ఆలోచన అయితే లేదులే కానీ మేడం, మనం ఏంటంటే రాజకీయాలు అనేది సర్వీస్ అనేది ఇంకా ఎక్కువ మందికి చేయడానికి
ఉపయోగపడిద్దనే లెక్కతోనే రాజకీయం గురించి రావటం మేడం. అంతే తప్ప వేరే రాజకీయాలకు వెళ్ళాలి ఇవి చేయాలి అనేది తక్కువ మేడం. ఆయన రాజా గారు ఎప్పుడు ఎవరికి ఎలా ఏం చేయాలనేది సార్కి బాగా తెలుసు మేడం. మరి బీసీ నాయకులుగా ఉండి మీరు జంగా బీసీ మరి నెట్వర్క్ కూడా పెద్దదే, మరి దానికి సంబంధించి మరి ఈ తెనాలిలో ఒకప్పుడు తెనాలి అంటేనే రాజకీయానికి ముందని పేరుంది. మరి తెనాల్లోనే ఇక్కడ చూసుకునే మంత్రివర్యులు ఉన్నారు, మరి ఎమ్మెల్సీగా ఆలపాటి గారు ఉన్నారు, మరి ఇక్కడ చూస్తుంటే మరి మొత్తము ఓసీయే ఉన్నారు. నేనైతే ఓపెన్గా అంటున్నా, చౌదరీస్దే ఉంది ఇప్పుడు తెనాలి కూడా. మరి ఒక బీసీ నాయకులుగా మీకు బీసీలకి ఏమి ఇచ్చేది లేదా? ఇస్తారు మేడం, కాకపోతే సమయాన్ని బట్టి సార్ ఎలా చెప్పిన దాన్ని బట్టి అట్లాగే. మరి మీకు బీసీ నాయకులుగా ఎదిగితే ఇంకా ప్రజలకు సేవ చేయాలని సర్వీస్ చేయడానికి ఇప్పుడు కాదు మేడం, ఎప్పుడు సర్వీస్ చేయడానికి రెడీగానే ముందుంటాం మేడం. ఓకే, మరి ఇంతగా ఆర్ఎంపీగా ఉంటూ మరి మీకు వెనక ఎవరొకరు సపోర్ట్ ఉండాలి. మరి ఫైనాన్షియల్గా సపోర్ట్ వీళ్ళకి ఆపరేషన్లు చేయిస్తారట, కొన్ని హాస్పిటల్స్కి చేయిస్తారట, మరి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది? ఎవరు లేరు మేడం, నాకు వెనక సపోర్ట్ అంటే ఏం లేరు మేడం. మరి ఎలా మనీ ఎలా వస్తున్నాయి? నాకున్న దాంట్లోనే ఇప్పుడు 10 రూపాయలు వస్తే దాంట్లో 2 రూపాయలు సర్వీస్కి పెట్టేస్తారు అంతే మేడం. మరి ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఆర్థిక పరిస్థితి బాగోదు కానీ వాళ్ళకి ఫ్యూచర్ ఉందన్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి కూడా లేనప్పుడు మరి అవి ఎలా చేస్తారు? అవసరం సందర్భాన్ని బట్టి అంత దూరం అంటే ఆరోగ్యశ్రీల మీద ఎక్కువ శాతం చూస్తాం మేడం. లేని సందర్భాలు నా సాధ్యమైనంత వరకు నేను చేయగలిగింది చేస్తాను మేడం. మరి ఏదో ఒక హాస్పిటల్ స్పాన్సర్డ్ అవ్వాలి కదా మీకు, ఎందుకంటే ఎన్నో ఉచిత శిబిరాలు, ఎన్నో ఉచిత ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు కొన్ని హాస్పిటల్స్తో కలిసి మీరు చేశారనేది మేము విన్నాం. మరి అలాంటప్పుడు మీరంతా ఎందుకంటే మనం ఒకటి ఇస్తే మనకి తిరిగి వస్తుంది అని అంటారు కదా, మనం ఇస్తేనే. అలాంటి ఒక హాస్పిటల్కి మీరు ఒక మార్కెటింగ్ చేస్తున్నట్టే అనుకోవచ్చు చెప్పాలంటే, ప్రజలకు బాగోనప్పుడు. మరి ఆ హాస్పిటల్ ఎప్పుడన్నా మీకు బాగోనప్పుడు ఇలా ప్రజలకి ఏదైనా హెల్ప్ బాగా కావాలన్నప్పుడు చేస్తారు అట్లా కన్నా కూడా మేడం పేషెంట్లకి మామూలుగా ఇస్తే ఛార్జీల కన్నా మనం పంపించాము ఏంటంటే కొంచెం సాధ్యం తక్కువలో పలానా శివ పంపించాడమ్మా బాగా తగ్గించేసేయండి బిల్స్ అట్లా మాట్లాడి చేస్తారు మేడం. అంటే చేస్తారు. మనం పంపించాము అంటే 90% పేషెంట్ సాటిస్ఫాక్షన్గా బయటకు వస్తాడు మేడం అట్లా. మరి నిన్న చూస్తే నరేంద్ర మోదీ రాజధానికి మళ్ళీ ఎంట్రీ వచ్చింది. ఎన్నో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎన్నో విషయాలు అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ అన్న విధంగా చెప్పేశారు ఐటీ రంగంలోనే కానీ అని. మరి దానిపై మీ స్పందన ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళనుందా? అంటే గతంలో వెళ్ళలేదా? గత 5 సంవత్సరాలు అప్పుల కూబిలో మునిగిపోయి ఉంది మేడం గవర్నమెంట్. ఎందుకు అలా? ఎందుకనంటే చేసే మన నాయకులను బట్టి ఉండింది అదంతా. అప్పుడు బీసీలకి న్యాయం చేశారు కదా, ఇన్ని కులాలని చూపించారు, బీసీ కార్పొరేషన్ పెట్టారు, మరి న్యాయమే కదా అది. బీసీ గత ప్రభుత్వంలో వచ్చేసేసరికి కార్పొరేషన్స్ లోన్స్ కానీ ఏం లేవు, పథకాలనే ఇచ్చారు కానీ లోన్స్ అని కార్పొరేషన్ లోన్లనే ఎక్కడికి మళ్ళించారో అయితే తెలియదు ఎవరికి. అయితే ఏంటంటే ఇప్పుడు గత గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈ 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ 10 నెలల్లోనే బీసీ లోన్స్గా కార్పొరేషన్ లోన్లు ఇవన్నీ పెట్టారు, పథకాలు ఇస్తూ చేస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ చేయడానికి బాబు గారు చేయటం వల్లే మరి మోడీ గారు వచ్చి రాజధాని కూడా డెవలప్ తొందరగా చేయగల సత్తా ఉన్న విజన్ ఉన్న నాయకుడు బాబు గారు కాబట్టి అందుకని మోడీ గారు అంత గట్టిగా హామీ ఇచ్చేయలేరు. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఒక విజయమే అనుకోవచ్చా? 5 కోట్ల ఆంధ్రుల యొక్క విజయమేనమ్మా ఇది. అంటే మోడీ సభకి చాలా మంది లక్షల్లో జనాభా వచ్చారంటే ఇది ఫేక్ అనుకోవచ్చా లేకపోతే నిజమేనా? లేదు మేడం, మా ఇక్కడ ఈ కాలనీ నుంచి 5 బస్సులు వచ్చినాయి మేడం. 5 లక్షల మంది ఎస్టిమేషన్, దగ్గర 6 లక్షల దాకా వచ్చారని టాక్ మేడం. టాక్ ఉంది బాగానే. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ 2045 విజనరీ గురించి మరి బాబు గారు చెప్పారు. మరి ఆ సక్సెస్ వేలో మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుందా? కంపల్సరీగా అన్నిటికీ అనుభవం గల నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఐటీ పరంగా కానీ ఏదైనా కానీ గత జరగబోయే 20 ఏళ్ళది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే చేయంత సత్తా ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు బాబు గారండి. అందుకని ఏంటంటే కళ్ళు మూసి బ్రహ్మాండంగా చేసేస్తారు. మన రాజధాని 3 సంవత్సరాలను పూర్తి చేస్తారన్న నమ్మకం ఇక్కడ ఆంధ్ర జనాలందరికీ ఉంది మేడం. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే రన్ అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందా, లేకపోతే రేపటి రోజున అంటే చిచ్చులు ఎవరైనా పెట్టచ్చు రావచ్చు, మళ్ళీ ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటేనే బాగుంటుందా? ఇలాగుంటేనే అందరూ కలిసిమెలిసి అందరూ కలిసి ఉంటేనే బలం ఎక్కువగా ఉంటుంది కదా మేడం. కలిసి ఉంటేనే బాగుంటుంది మేడం. కూటమి ప్రభుత్వమే కరెక్ట్ అని నా ఆలోచన. అదే ఇక్కడ చూసుకుంటే గతంలోనే ఎడ్యుకేషన్ ఎలా ఉంది,
మరి అందరికీ ఫ్రీ యూనిఫాము, ల్యాప్టాప్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. చాలా అసలు ఈ రోజున ఇంగ్లీష్ డెవలప్ అయిపోయిందని అన్నారు కదా, మరి అప్పుడు బాగుందా ఇప్పుడు డెవలప్ అవుతుందా? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కదా, ఆ కోణంలో అన్నీ చదువుకునే పుస్తకాల్లో వాటి పాఠ్యాంశాలన్నీ కొన్ని మార్పులు చేస్తున్నారు మేడం. ఏ మార్పులు? ఆ స్టడీస్ మెటీరియల్స్ అన్ని బుక్స్ కాకుండా అన్ని బుక్స్ తగ్గించి కొంచెం అది చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఎడ్యుకేషన్ అప్పుడు మీద ఇంకా డెవలప్ చేయడానికి చేస్తున్నారు మేడం. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, నారా లోకేష్ గారి వల్ల ముందుకు వెళ్తాను నమ్మకం ఉంది. ఎందుకంటే కంపల్సరీగా ప్రతి దాంట్లో కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ గురించి నారా లోకేష్ గారు చేస్తున్నారు మేడం. అవును మేడం, ఎక్కువ దృష్టి కూడా దాని మీద పెట్టారు ఎక్కువ ఎడ్యుకేషన్. అవును మేడం. ఓకే, ఇప్పుడు రేపటి రోజున ఇక్కడ సంపద నిజంగా సృష్టించే దిశగా ఉండబోతుందా, లేదా ఇది కూడా అంటే గతంలో కూడా గ్రాఫిక్ అన్నారు కదా, ఆ గ్రాఫిక్ లెక్కనే అనుకోవచ్చు? లేదు మేడం, బాబు గారు వచ్చేసరికి అన్ని రకాలుగా ఆలోచించి ఇది స్టార్ట్ చేశారు మేడం. సంపద సృష్టించేది అనేది కంపల్సరీగా దీంట్లో సక్సెస్ అవుతారు. ఆంధ్ర ప్రజలందరూ మన ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 స్టేట్గా తయారైంది మేడం. అంత నమ్మకం ఉంది మన మోడీ గారు, మన బాబు గారు వల్ల కానీ ఏదైనా కానీ. మీరు ఇప్పుడు డాక్టర్గా ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు కదా, గతంలో వైద్యం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో ఆరోగ్యశ్రీ ఇన్ని లక్షల్లో ఇంత కోటి రూపాయలు ఇన్ని సేవలు చేశారు, ఇలా ఆపరేషన్ చేశారంటున్నారు, నిజంగా ఇవి జరిగినాయా? అప్పుడు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆరోగ్యశ్రీ అనేది రన్నింగ్ బాగానే ఉంది మేడం. తర్వాత గత ప్రభుత్వంలో కొంచెం బిల్స్ కట్టలేదని అని చాలా ఆపేసేసి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం నిజం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేసరికి బాబు గారు వచ్చేసరికి అంటే ఆ బిల్స్ అన్నిటి కంప్లీట్ క్లియర్ చేసేసి మళ్ళీ ఆరోగ్యశ్రీ కంటిన్యూ అనేది ఎన్టీఆర్ వైద్య సేవ అనేది రన్నింగ్లో ఉంది మేడం. ఇంకా డెవలప్. అవును మేడం, అవును మేడం. కొన్ని హాస్పిటల్లో ఆగిపోవడం వల్ల కొంతమంది చాలామంది పేషెంట్ అట్లా ఇబ్బంది పడేతా ఉండేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అదేం లేకుండా ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎక్కువ శాతం ఆరోగ్యశ్రీ మీద చేసేస్తున్నారు మేడం. మరి ఇక్కడ వైద్య రంగం అనేది ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ కూటమిలో ఎలా ఉండబోతుంది, ఎలా కావాలని అనుకుంటున్నారు? ఒక సజెషన్ ఎవరిచ్చిన ఒక సజెషనే కదా, ఇలా ఉంటే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఈ వైద్యాన్ని సేవ చేస్తే మనకి మేలు. ఎక్కువ శాతం ఆరోగ్యశ్రీ మీద వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఈ ఆరోగ్యశ్రీ బిల్స్ తీసుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మీద వెళ్ళిపోతాయి మేడం. కాబట్టి అదేం లేదు. ఏదన్నా ఒక సలహా ఇవ్వగలరా కూటమి ప్రభుత్వానికి, ఇది ఆరోగ్యపరంగా ఇలా చెయ్యండి, ఈ సమ్మర్ ఇది ఉంది, ఇది ఫ్యూచర్లో ఇలా చేస్తే ప్రజలకు సేవ ఇలాగ వైద్యం అందిద్దాం అంటే ఏమైనా ఉంటాయి కదా మీకు? మెయిన్ వాటర్ మేడం. వాటర్ ప్రతి చోట వాటర్ ప్యూరిఫైగా ఉంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ జ్వరాలని దగ్గు జలుబులని ఇవన్నీ ఉండవు. అవును మేడం, ఆ వాటర్ ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వగలిగితే చాలు మేడం. ఓకే, మీ నుంచి ఆర్ఎంపీ డాక్టర్గా ఒక నాయకులుగా మీ నుంచి వచ్చే ఒక సందేశం ఏంటి? నాయకులుగా కాదులే కానీ కార్యకర్తగా మేడం. నేను కార్యకర్తనే అనుకుంటాను, నాయకుడు అని నేను ఎప్పుడు అనుకోను మేడం. అంతే మేడం, ఎప్పుడైనా జెండా మోయటం అంతవరకే నా పని. కార్యకర్తగా మీరు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? పార్టీ నుంచి ఆశించడం అయితే ఏం లేదు మేడం, ఎప్పుడు పార్టీకి పని చేస్తూనే ఉంటాం. ఓకే, మీరు ఎందుకంటే చాలామంది కొన్ని సర్జరీలు కానీ ఇవి కానీ ఫ్రీ ఆఫ్లో చేస్తుంటారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఈ సమ్మర్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, అంటే కొన్ని డాక్టర్స్తో పని చేసేది ఏదన్నా? లాస్ట్ ఇయర్ కళా ప్రశ్నలు చేయించాం మేడం. ఆ లెన్స్ స్పెట్స్ అవన్నీ 100 మందికి చేయించాం మేడం నా సొంత ఖర్చులతోనే. ఎంత అయ్యి ఉంటుంది మీకు? అది వచ్చేసరికి కొంచెం అమౌంట్ వచ్చేసరికి ఒక్కొక్క కంటికి వచ్చి లెన్స్ అన్నీ నీ మాట్లాడుకుని ఒక కంటికి 10,000 దాకా అయినాయి మేడం. మీ చేతి ఖర్చు? సొంత ఖర్చు. లెన్స్ వేయించడం, స్పెట్స్ వేయించడం, అక్కడ డాక్టర్ సర్జరీకి కానీ మొత్తం ఏదైనా కానీ 100 మంది చేయించినప్పుడు సొంత అమౌంట్తో చేయించాను. ఈ మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ 70 మెంబర్స్కి ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా చేయించాను మేడం. ఇప్పుడు ప్రెజెంట్ అంటే మళ్ళీ క్యాంపులు పెట్టిస్తాం మేడం. డాక్టర్స్ ఎవరైనా ఎక్కడెక్కడ పెట్టించవచ్చు, ఇక్కడికే తీసుకొస్తాం, మా కాలనీలోనే పెడుతుంటారు మేడం. అని సంవత్సరానికి ఒకసారి మెడికల్ క్యాంప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ మెడికల్ క్యాంప్కి ఎంతమంది హాజరవుతారు? మంది వచ్చేసరికి చుట్టూతో ఎక్కువ కొంచెం పూర్ పీపుల్ కాబట్టి మేడం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ వస్తారు. ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా సరే, ఏ క్యాంపు మెడికల్ క్యాంప్ పెట్టినా సరే 300 నుంచి 500 లోపు కంపల్సరీ మేడం. డాక్టర్లే కొంచెం ఆశ్చర్యపోతారు, ఏంటి ఎంతమంది వచ్చారా అనే లెక్కలో ఉంటుంది. అంతమంది కానీ వస్తే మీ మీద నమ్మకం అనుకోవచ్చు, మీరు దగ్గరుండి చూస్తున్నారు అని. ఇప్పుడు ఆ రోజు క్యాంపు మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇవ్వటం,
ఏదైనా ఉన్నా కూడా ఈ స్లిప్ తీసుకుని వెళ్తే అక్కడ ఫ్రీగా డాక్టర్లు కూడా ఫ్రీగానే చూస్తారు. ఇప్పుడు ఏ హాస్పిటల్తో ఇక్కడ మీరు ఒక హాస్పిటల్ వెళ్ళలేదు మేడం, అక్కడ పేషెంట్ కండిషన్ బట్టి అక్కడికి వెళ్ళినా చేస్తారు. ఇప్పుడు ఐ టెస్ట్లు ఇవి సంబంధించిన ఎప్పుడు పెట్టబోతున్నారు మళ్ళీ? మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ పెట్టాం మేడం, ఇంకా నెక్స్ట్ ఇయర్ పెడతాం మేడం. ఇప్పుడు ఈ మంత్ సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు ఇక 2 months తర్వాత మామూలు మెడికల్ క్యాంప్ పెడతాం మేడం. అవును మేడం, షుగరు బీపీ ఇటువంటి వాటికి డాక్టర్ని తీసుకొచ్చి ఆర్థోపెడిక్ వీళ్ళందరూ ఉంటారు, చూసి సందర్భాన్ని బట్టి అలా ఉన్న పేషెంట్ ప్రాబ్లం బట్టి చేస్తుంటారు మేడం. ఇప్పుడు కొంతమందికి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిందంటే ఏదన్నా ఇప్పుడు చెక్క కాలు అని ఉంటుంది, అలాంటివి కూడా ఏమైనా పెట్టించి? అంత దూరం దాకా రాలేదు మేడం, భవిష్యత్తులో ఏమైనా ఉంటే మొత్తం చేసి పెడతాను. అవును మేడం. చూశారు కదా, ఇది వంటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.